కాలీఫ్లవర్తో నేను ఈరోజు ఒక సూపర్ టేస్టీ ఫ్రై కర్రీ చేశాను. అది ఎంత టేస్టీగా వచ్చిందంటే ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను 1/2 కేజీ కాలీఫ్లవర్ ముక్కలు తీసుకొని సన్నగా తరిగి 2-3 సార్లు శుభ్రంగా వాటర్ వేసి కడిగాను. ఒక గిన్నె తీసుకొని ఒక 1/2 కప్పు వాటర్ గిన్నెలో పోసేసి కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ నీటిలో వేసేసి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి కాలీఫ్లవర్ ముక్కలు గిన్నె మీద మూత పెట్టి 2 మినిట్స్ మాత్రమే బాయిల్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల సజ్జపిండి, 1½ స్పూన్ మైదా, 1 స్పూను రాగుల పిండి, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడినంత కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. నేను కాలీఫ్లవర్ ముక్కలు 1/2 కేజీ తీసుకున్నాను. ముక్కలు 1/2 కేజీ ఉంటాయి. దానికి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. సాల్ట్ కూడా కొంచెం తక్కువగా వేసుకోండి. ఎక్కువగా వేస్తే కూర టేస్ట్ బాగోదు. మనము తినే అప్పుడు ఒకవేళ తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈస్టర్న్ కంపెనీ మసాలాస్ తీసుకున్నాను. ఫిష్ మసాలా 1 స్పూను, 1/2 స్పూను బిర్యానీ మసాలా, ఇది కూడా ఈస్టర్న్ కంపెనీ. తర్వాత గరం మసాలా ఒక 1 పించ్, ఒక చిటికెడు అంటే ఎక్కువ కొంచెం. ఇంకా ఎవరెస్ట్ బిర్యానీ మసాలా కూడా, ఒకవేళ ఎవరెస్ట్ కంపెనీవే ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీకు నచ్చిన మసాలాలు మీరు వేసుకోవచ్చు. వీటన్నిటిని బౌల్లో వేసేసి మిక్స్ చేయాలి. కొద్దిగా బ్యాటర్ లాగా చేసుకోవచ్చు. కొంచెం వాటర్ కొద్దిగా ఎక్కువ కాకుండా, మరి గట్టిగా కాకుండా, పలచగా కాకుండా కూడా కలుపుకొని ముక్కలకు పట్టించాలి. ఇలా అన్నిటిని మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ వేసి కలపాలి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. కాలీఫ్లవర్ ముక్కల్ని మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మెత్తగా ఉడికించకూడదు. 2 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించవద్దు. ఇలా కలిపేసేసి కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసి దీనంతటిని ముక్కలకు పట్టించాలి. కట్ చేసిన కాలీఫ్లవర్ ఉంటే ఈజీగా మనము 10 నిమిషాల్లో కర్రీ రెడీ చేసుకోవచ్చండి. ఇది నాన్ వెజ్ టేస్ట్ను మించి ఉంటుంది. అంత బాగుంటుంది ఈ కర్రీ. సన్నగా తరుక్కుంటే ఏమవుతుందంటే కొంచెము మనము అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కొద్దిగా దీని మసాలా
కూడా ఎక్కువ కావాలనుకుంటే అన్నిటినీ క్వాంటిటీని పెంచుకోవచ్చు కొంచెము. స్టవ్ వెలిగించి కడాయి ఇలా కలుపుతూ ఫ్రై చేసి 2.5 నిమిషాల తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు నేను వేరొక బౌల్లో వేస్తున్నాను. బాగా డీప్ ఫ్రై చేయకూడదండి, మీడియంగా తీసేసుకోవాలి. ఇప్పుడు మిగతా పార్ట్ కూడా వేసేస్తున్నాను. వేయగానే కలపకూడదు. మనం తర్వాత ఉల్లి ముక్కలు, మెంతాకు అవి వేసి ఈ ఫ్రైను కూడా అందులో వేసినప్పుడు ఉల్లి ముక్కలతో పాటు కూడా ఇది ఫ్రై అవుతుంది. అందుకని ఇప్పుడు ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదు. ఇది చాలా యూనిక్ స్టైల్లో ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో నేను ఒక చిన్న దాల్చిన ముక్క, ఒక లవంగం క్రష్ చేసి వేసాను, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక పిడికడంత మెంతాకు, ఒక 50 గ్రామ్స్ ఉల్లి ముక్కలు వేసాను. వెంటనే ఫ్రై చేసిన కాలీఫ్లవర్ వేసాను. ఇలా కలుపుతూ ఒక 2.5 నిమిషాలు ఫ్రై చేయాలి. కొద్దిగా ఉల్లి ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి, ఉల్లి ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. కొద్దిగా కొత్తిమీర, ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంతో టేస్టీ కాలీఫ్లవర్, జస్ట్ లైక్ కీమా, నాన్ వెజ్ కీమా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.